Next question, 56th question. Sunlight is incident on a concave mirror parallel to its principal axis. Principal axis ki parallel ga sunlight వచ్చి పడుతుంది. The image is formed at a distance of 12 centimeters from the pole. Find the radius of curvature. సో ఒక్కసారి చూడండి, మనకు ఏమన్నాడు, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. సో ఏమో గిట్లా మళ్ళీ ఒకసారి. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్, మిడ్ పాయింట్ పోల్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఏమన్నాడు వాడు, సన్ రేస్ అనేది ఇట్లా వస్తున్నాయంట, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తున్నాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే గోస్ త్రూ ద ఫోకస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎట్లా పోతే ఫోకస్ గుండా పోతాయి. ఓకేనా, ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్టర్ రేస్ మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్, ఫోకస్ గుండా వెళ్తున్నాయి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు వాడు, 12 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఇచ్చి ఏం అడిగినాడు, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ సి ఉంటే ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చినట్టు, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చిందంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే ఎఫ్ వాల్యూ ఇచ్చినాడు 12 సెంటీమీటర్స్ అని, ఎఫ్ వాల్యూ ఇచ్చినట్టు అర్థం. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఏంటి 2 ఇంటూ ఎఫ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f కాబట్టి 2 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, 24 సెంటీమీటర్స్ వస్తుంది. ఎంత వస్తుంది, 24 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. ఇది మనకు అబౌట్ వాట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. 57th క్వశ్చన్. A mirror forms a virtual image of a real object. వర్చువల్ ఇమేజ్ వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ రియల్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎట్లా ఉంటుంది, వర్చువల్ ఉన్నది. వర్చువల్ ఉందని అంటే ఏమన్నట్టు, వర్చువల్ ఇమేజ్ ఉందంటే ఎరెక్టెడ్ ఉందని అర్థం. వర్చువల్ ఇమేజ్ ఉందంటే ఏమన్నట్టు, ఎరెక్టెడ్ ఉందని అర్థం. సో ఎరెక్టెడ్ ఉన్నది, ఎరెక్టెడ్ ఉంది కాబట్టి అది ఏ మిర్రర్ కావచ్చు, కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా, ప్లేన్ మిర్రరా. ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు ఎరెక్టెడ్ వస్తుంది, కాన్వెక్స్ మిర్రర్లో ఎరెక్టెడ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో ప్రతిసారి ఏమవుతుంది మనకు, సో ఇన్వర్టెడ్ వస్తుంది. కానీ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, పికి ఎఫ్కి మధ్యలో కనుక ఉంచితే ఇమేజ్ ఎందులో వస్తుంది, అద్దం లోపల వస్తుంది, అది ఎరెక్టెడ్ వస్తుంది. కాబట్టి ఎరెక్టెడ్ అనేది అన్ని రకాల మిర్రర్స్ వల్ల ఫామ్ అవుతుంది, అన్ని రకాల మిర్రర్స్ వల్ల ఫామ్ అవడం జరుగుతుంది అనేది మనము ఆన్సర్గా తీసుకోవాలి. 58th question. An object is placed at the center of curvature of a concave mirror. కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి వద్ద ఆబ్జెక్ట్ని పెట్టినాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ఇమేజ్ అండ్ ద పోల్ ఈజ్, డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజ్ అండ్ పోల్ ఈజ్ వేర్ ఫోకల్ లెంత్ ఈజ్ ఎఫ్. సో మనకు తెలుసు, ఏం తెలుసు, ఆబ్జెక్ట్ని కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక పెడితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది, ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వస్తుంది అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్లో వచ్చినట్టు, ఆర్ డిస్టెన్స్లో వచ్చినట్టు. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత, రేడియస్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వచ్చినట్టు అర్థం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ ఎంత అని తెలుసు మనకు, 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. కాబట్టి ఎక్కడ వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ దగ్గర వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ దగ్గర రావడం జరుగుతుంది. 59th question. A point object is placed on the principal axis of a spherical mirror. స్పిరికల్ మిర్రర్ మీద ఒక పాయింట్ ఆబ్జెక్ట్, పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ని పెట్టినాడట. ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్, స్పిరికల్ మిర్రర్ ముందర దేని మీద పెట్టినాడు, స్పిరికల్ మిర్రర్ ముందర పెట్టినాడు. స్పిరికల్ మిర్రర్ అంటే ఏంటిది, అయితే కాన్కేవ్ కావచ్చు లేదా కాన్వెక్స్ కావచ్చు. సో ఇది అవుట్ సైడ్ ఏమో కోటింగ్ ఉండి ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, దీనికి ఇన్సైడ్ కోటింగ్ ఉండి అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఇదేంటిది, పోల్. ఎప్పుడు కానీ మనకి ఏమొస్తుంది, ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా వస్తాయి. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడతారు, మిర్రర్ ముందర పెట్టినాం. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినాం, మిర్రర్ ముందర పెట్టినాం. కాబట్టి ఎప్పుడు ఎక్కడి నుంచి కొలవాలి, పోల్ నుంచి కొలవాలి. పోల్ నుంచి కొలతలు కనుక ఇటు సైడ్ కొలుస్తూ ఉంటే, పోల్ నుంచి కొలత ఇటు సైడ్ కొలుస్తూ ఉంటే, ఇటు సైడ్ డిస్టెన్స్ కొలుస్తూ ఉంటే
కానీ మనకు సన్ రేస్ ఏ విధంగా వచ్చినాయి, ఈ విధంగా వచ్చినాయి. అంటే మనం కొలిసే కొలత ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేస్, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెన్స్ రేస్ కాబట్టి నెగటివ్ ఉంటుంది. ఇక్కడైనా కూడా ఇన్సిడెంట్ రేస్ ఈ డైరెక్షన్లో పోతే మనం కొలిసే కొలత పోల్ నుంచి కొలవాలి ఎప్పుడు కానీ, కాబట్టి ఆపోజిట్లో కొలుస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా నెగటివే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెగటివే ఉంటుంది, ఎప్పుడు కూడా నెగటివే ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ నెగటివ్. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 60 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎన్ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పిరికల్ మిర్రర్, ద రిఫ్లెక్టెడ్ రే విల్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా కనుక ఇన్సిడెంట్ రే కనుక పోతే మనకు రే డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయో 3 రే డయాగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ సరే we have what 3 ray diagrams. So this is the principal axis, pole, F and C. Whenever incident ray is parallel to the principal axis ganaka unte reflected ray must be goes through the focus. Reflected ray etla poyindra focus gunda potundi. Next inkokati తీసుకుంటున్నాను, రెండోది తీసుకుంటున్నాను. Whenever the incident ray is what goes through the focus, రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బీ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి రెండు ఒకదానికొకటి రివర్స్. ఒకవేళ కనుక ఇన్సిడెంట్ రే ప్యారలల్గా కనుక ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుంది, ఫోకస్ గుండా అవుతుంది. అట్లా కాకుండా ఇన్సిడెంట్ రేనే ఫోకస్ గుండా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ ఏంటిది, వెన్ ఎవర్ ఇన్సిడెంట్ రే విల్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇన్సిడెంట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా కనుక వెళ్తే, ఇన్సిడెంట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వస్తుంది. ఇది థర్డ్ రే డయాగ్రామ్. మీరు అడిగింది ఏమన్నాడు, ఇన్సిడెంట్ రే కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోతే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వస్తుంది, అగైన్ రీట్రేసెస్, అదే మార్గంలో వస్తుంది, రీట్రేసెస్ ఇట్స్ పాత్.